టీడీపీ నేత నక్క ఆనంద్ బాబు గుంటూరులో మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఇవ్వటం కుదరదని చెప్పి రిప్లై ఇచ్చింది ఎలక్షన్ కమిషన్. ఇక్కడే అర్థమవుతా ఉంది వాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు అనేది. 7.5 లక్షల ఓట్లు తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుల ఓట్లు తీసేయడానికి ఒక ప్రణాళికాబద్ధంగా ప్లాన్ చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి తీసేయడానికి ప్లాన్ చేసి ముందుగా ఎలక్షన్ కమిషన్ కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దొంగోట్లు నమోదని అని చెప్పి ఒక పిటిషన్ ఇచ్చొచ్చి ఇక్కడ అసలు ఓట్లు తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుల ఓట్లు తీసేయడానికి ఇలా ఆ రోజు పథకం రచించాడు. ఆ పథకాన్ని అడ్డుకున్నాం. ముందుగా తెలిసినటువంటి మేము ఆ పథకాన్ని అడ్డుకొని వాటి మీద కేసులు, క్రిమినల్ కేసులు ఫైల్ చేసి వాటికి సంబంధించినటువంటి సమాచారం ఏమంటే ఈ రోజు వరకు కూడా సమాచారం ఏమంటే ఎలక్షన్ కమిషన్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి పార్టీ ఇచ్చినటువంటి పిటిషన్లన్నిటి మీద కూడా ఇచ్చిన గంటలో యాక్షన్ తీసుకున్నటువంటి పరిస్థితి. ఒక ఎస్టీ అధికారి శ్రీకాకుళం కలెక్టర్గా వెళ్ళిన 2 రోజులకే ఆయన మీద సమీక్ష చేసి కలెక్టర్ని వెనక్కి పంపించారు. శ్రీకాకుళం కలెక్టర్ రామారావు గారిని ఎన్నికల విధులకు సంబంధం లేకుండా ఒక హత్య కేసు విచారణ జరుపుతున్నటువంటి కడప ఎస్పీని ట్రాన్స్ఫర్ చేశారు. శ్రీకాకుళం ఎస్పీని ట్రాన్స్ఫర్ చేశారు. ప్రకాశం జిల్లా ఎస్పీని ట్రాన్స్ఫర్ చేశారు. ముఖ్యమంత్రి భద్రతా చర్యలు సమీక్షించేటటువంటి ఇంటెలిజెన్స్ ఏడీజీని ఎన్నికల విధులు సంబంధం లేనటువంటి వ్యక్తిని కూడా ట్రాన్స్ఫర్ చేసినటువంటి పరిస్థితి. ఈ విధంగా అధికారులందరినీ భయభ్రాంతులు చేసి ఏదో ఒక విధంగా వాళ్ళకు అనుకూలంగా మలుచుకోవడానికి ఒక విధంగా బ్లాక్మెయిల్ వ్యవహారం చేసినటువంటి ఎలక్షన్ కమిషన్ చర్య ఈ రోజున అందరూ కూడా గర్హిస్తూ ఉన్నారు. ఇవాళ ఇదే విధానాలు ఇవాళ ఈవీఎంలు కానీ వీవీప్యాట్లో వచ్చినటువంటి అవకతవకలు ఏవైతే ఉన్నాయో వాటిని బహిర్గతం చేయమని చెప్పి ఇవాళ ముఖ్యమంత్రి గారు జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాల్లో కూడా చెప్తా ఉన్నారు. అందరూ భయపడతా ఉన్నారు ఏ విధంగా ఎలక్షన్ జరుగుతూ ఉందని చెప్పి. ఇవాళ పెద్ద పెద్ద అభివృద్ధి చెందిన దేశాల్లోనే ఈవీఎంలు తీసేసి పేపర్ బ్యాలెట్కి వెళ్ళారు. అదే అడుగుతా ఉన్నాం మనం. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు కానీ ప్రజలు కానీ వద్దన్న వ్యవస్థను నడపడానికి నీకేం హక్కు ఉంది? దాని మీద సమీక్ష చేయమంటే నేను చేయనని చెప్పి అడ్డం తిరిగే హక్కు మీకుందా? ఈ విధంగా వ్యవస్థలన్నింటినీ కూడా గుప్పెట పెట్టుకొని వ్యవస్థలన్నింటినీ కూడా భ్రష్టు పట్టించి ఎప్పుడూ లేనటువంటి పరిస్థితి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ఇలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఆ కేంద్ర ప్రభుత్వానికి వంత పడుతూ ఉంది ఎలక్షన్ కమిషన్ కూడా. ఇది చాలా దుర్మార్గమైన చర్య. బీజేపీయేతర ముఖ్యమంత్రులు క్యాపిటల్ మీద దాడి చేస్తారు, అభ్యర్థులు ఇళ్ల మీద దాడి చేస్తారు ఐటీ వాళ్ళతో. ప్రధానమంత్రి ప్రయాణిస్తున్నటువంటి హెలికాప్టర్ మీద ఏదో జరిగింది, వాళ్ళు ఏదో ఒక ఎంక్వైరీ చేశారు, దాన్ని ఏదో సోదా చేశారని చెప్పి అధికారి ఒక మైనార్టీ ముస్లిం అధికారిని సస్పెండ్ చేసే చర్యలకు ఉపక్రమించారు. మరి ముఖ్యమంత్రులు బీజేపీయేతర ముఖ్యమంత్రులు హెలికాప్టర్ల మీద సోదాలకు వెళ్ళిన అధికారులను ఏం చేస్తారు? అది మీరు పంపించారా? కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అప్రజాస్వామిక విధానాల్ని ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. ఇలా ప్రజాస్వామ్యాన్ని సేవ్ డెమోక్రసీ అనే నినాదంతో ఇలా మేము ఫైట్ చేస్తూ ఉన్నాం. ఇలా ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసుకునే పరిస్థితి కూడా లేకుండా ఉదయం 7 గంటలకు మొదలైనటువంటి పోలింగ్ కొన్ని చోట్ల అసలు మొదలే కాల. మొదలైన అరగంటలో ట్రబుల్, ఈవీఎంల ట్రబుల్. ఈవీఎంని సరిచేసి ఆ రిపేర్ చేసేలోపు వీవీప్యాట్ చెడిపోవటం. ప్రజల్ని వాళ్ళ ఓటు హక్కు వాళ్ళు వినియోగించుకోవటానికి ఇంతగా హింస అనుభవించాలా? ఇంత హింస అనుభవించే పరిస్థితికి తీసుకొచ్చింది ఎలక్షన్ కమిషన్ కాదా? ఎప్పుడో తీసుకొచ్చినటువంటి ఈవీఎంలు 3 నెలలకి 6 నెలలకి అందరూ కూడా సెల్ ఫోన్లు మార్చేస్తూ ఉన్నారు. ఎలక్ట్రానిక్ యుగం, టెక్నాలజీ డెవలప్ అయినాక రకరకాల వస్తూ ఉంది. ఇవాళ ఈవీఎంలు ఎప్పుడో కొన్న ఈవీఎంలు వాటి రిపేర్లు ఏ విధంగా ఉన్నాయో, వాటి పనితీరు ఏ విధంగా ఉందో సమీక్షించుకోకుండా తీసుకొచ్చి పెట్టి ఈ నెపం ఎవరి మీద వేయాలని కాదు, బాధ్యత ఎవరిది? ఎలక్షన్ కమిషన్దా కాదా అని చెప్పి నేను అడుగుతున్నా. ఇలా మా పోరాటం వ్యక్తుల మీద కాదు, వ్యవస్థలను చెడగొడుతున్నటువంటి విధానం మీద, దానికి పాల్పడుతున్నటువంటి ఇలా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఆడవన్నట్టు ఆడుతున్నటువంటి ఈ వ్యవస్థలను నడిపేటటువంటి వ్యక్తులు ఇలా ఏ విధంగా ఏదో విధంగా అధికారం రావాలని చెప్పి ప్రయత్నాలు. అసలు వీళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏంటి? వీవీప్యాట్లు 50% లెక్కేస్తే వచ్చిన ఇబ్బంది ఏంటి? 23 పార్టీలు రిప్రజెంట్ చేసినాయి. సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేశాం.
సుప్రీంకోర్టులో 6 రోజులు పట్టిద్ది వీవీప్యాట్లు లెక్కించాలంటే అని చెప్తా ఉన్నారు. ఇవాళ ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి 14 టేబుల్స్ వేస్తారు. 14 టేబుల్స్ మీద 14 ఈవీఎంలు పెడతారు. పక్కనే వీవీప్యాట్లు కూడా 14 పెట్టి ఇంకో 14 మంది అధికారులు పెడితే సరిపోద్ది. ఈ కౌంట్ చేసిన వాళ్ళు అవి కూడా కౌంట్ చేస్తారు. అటువంటి దానికి తప్పుడు అఫిడవిట్ ఒక ఫైల్ చేసి 6 రోజులు పట్టిద్ది. కాబట్టి కుదరదని చెప్పి వాళ్ళు ఆన్సర్ ఫైల్ చేసినటువంటి పరిస్థితి సుప్రీంకోర్టులో. తప్పించుకోవడానికి చూడాల్సిన అవసరం ఏంటి? దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కానీ ప్రజలు కానీ మేము వేసిన ఓటు మేము ఎవరికి పడిందో లేదో చూసుకోవాలని అడుగుతా ఉంటే మేము చూపించం అనే దానిలో మీ ఉద్దేశం ఏంటి? ఇక్కడ కుట్ర అనేది దాగి ఉందనేది అర్థమవుతా ఉంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి పార్టీ చెప్పినట్టు నువ్వు ఆడుతా ఉన్నావు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన సంబరాలు చేసుకుంటా ఉన్నాడు. ఎలక్షన్ కమిషన్ ఇవాళ స్పష్టంగా సమాధానం చెప్పాలి. ఎన్నికలు జరుగుతూ ఉంటే 8 గంటలకు ప్రతిపక్ష నాయకుడు ప్రెస్ మీట్ పెట్టాడు. 8 గంటలకు అసలు పోలింగ్ కాల. పోలింగ్ ప్రక్రియ పూర్తి కాకముందే ప్రెస్ మీట్ పెట్టి ఎలక్షన్ కమిషన్ బ్రహ్మాండంగా పనిచేసింది, మేము గెలుస్తున్నామని చెప్పాడు. ఆయన 8 గంటలకి ప్రెస్ మీట్ పెట్టే టైంకి మంగళగిరిలో గొడవ జరుగుతూ ఉంటే లోకేష్ గారు ధర్నా చేస్తూ ఉన్నాడు. నా నియోజకవర్గంలో ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. నువ్వు ఎలక్షన్లు అయిపోయినాయి, ఎలక్షన్ బ్రహ్మాండంగా జరిగింది, మేము గెలవబోతున్నాం అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టాడు. ఎప్పుడు ప్రమాణ